అభ్యర్థిని 5 సంవత్సరాలు ఎన్నుకుంటారని ఆమె మర్చిపోయారు. 6 నెలల్లో వాళ్ళ బంధువుల్ని ఏ బిజినెస్లో పెట్టి ఇక్కడ కబ్జాలు చేసి డబ్బులు రాబట్టాలో అందరిని అక్కడ పెట్టింది. లిక్కర్ కొకల్ని, ఇసుక కొకల్ని, గ్రానైట్ కొకల్ని, మైనింగ్ కొకల్ని, ఇలా ఏది దొరికితే అది ఒక్కొక్క బంధువుకి కేటాయించి అవునమ్మా అలా ఆమె చేసిన తప్పులకి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే చీకొడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లిస్టులో ఆమెని నియోజకవర్గ బహిష్కరణ చేసి గుంటూరు వెస్ట్కు తరిమేశాడు. అలాగే ఆయనకి ఇక్కడ ఏ నాయకుడు దొరకనట్టు, చిలకలూరుపేటలో రాజకీయ నాయకులు వైకాపాలోనే లేనట్టు గుంటూరు నుంచి రజనీ బినామీని తీసుకొచ్చాడు. 3 మార్చారు. అంటే ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజల సమస్యల గురించి తెలిసిన వ్యక్తికి ఇచ్చే పని లేదు. నేను ఎవరినైనా నుంచోబెడతా, ప్రజలు గొర్రెలు ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నాడు. అంటే మీకేం కావాలో జగన్ రెడ్డికి అవసరం లేదా? మీ ఆకాంక్షలు, మీ కోరికలు, మీ గ్రామంలో ఏం కావాలనేది ఆయనకు అనవసరం. ఎవడొక్కడు నుంచోబెడదాం, వాడికే ఓట్లు వేసేస్తారు. ఇదేం రాజకీయం జగన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడ వచ్చిన అభ్యర్థికి ఏ మాత్రం అవగాహన లేదు. 20 రోజులకి మాత్రమే ఒక ఆఫీస్ తీసుకున్నాడు. అమ్మా ఆయనకు ఓటు కూడా లేదు. ఇక్కడ ఓటు గుంటూరులో ఉంది. రాజకీయం ఇక్కడ చేయడానికి వచ్చాడు. పగలు వస్తున్నాడు, రాత్రికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అసలు పోటీ చేయడానికి వచ్చినాడు ఎవడైనా ఇంటికి పోతాడా నియోజకవర్గంలో ఉండకుండా? రేపు గెలిస్తే అసలు ఇట్లాంటి వాళ్ళు అందుబాటులో ఉంటారా? ఇవి మీరు ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళు మన ప్రత్యర్థి అంతే. వెళ్ళిపోవటమే, మాయ మాటలు చెప్పాలి. ఇప్పుడు ఒక ఎంపీ అభ్యర్థి వచ్చాడు వాళ్ళకి, ఆయన యాదవులు అని చెప్పి ఓటు అడుగుతాడు. యాదవులకి ఏం చేశాడో ఎక్కడ ఏమి చెప్పడు. నెల్లూరు నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. అక్కడ తప్పులు చేస్తేనే కదా ఇక్కడికి వచ్చేది. సక్రమంగా పరిపాలించుంటే నెల్లూరులోనే నుంచున్నాడు కదా. తప్పులు చేశాడు, ఇక్కడికి వచ్చాడు. విడుదల రజని తప్పులు చేసింది, గుంటూరు వెళ్ళిపోయింది. ముక్కు మోహన్ తెలియని వాడిని ఇక్కడికి తెస్తే ప్రజలు ఎవడో మనకు తెలియదులే, జగన్ చూసి ఓటేస్తారు అనుకుంటున్నారు. కానీ చిలకలూరుపేట ప్రజలు, ముఖ్యంగా బొప్పూడి గ్రామ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇట్లా మోసం చేయడానికి వచ్చిన నాయకుల్ని, గుంటూరు చెత్తని గుంటూరు చెత్త కుండీలో మే 13న ఓటేసి ఆ చెత్తను అక్కడికే పంపించేయాలి. అలాగే అభివృద్ధి, సంక్షేమం 2 చంద్రబాబు గారు అందించనున్నారు. రెట్టింపు సంక్షేమంతో ప్రజాపాలన తీసుకురానున్నారు. అందుకని మీ అమూల్యమైన ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు గారికి, ఎంపీ అభ్యర్థిగా శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి వేసి అఖండమైన మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ